ఏం సార్ ఇది రాస్తున్నారు? 1 year లో రిచ్ అవ్వడం వల్ల నా బుక్ రాస్తున్నా శంకర్. అదేంటో నాకు చెప్పండి సార్ ఒకసారి. కరెక్ట్ టైంకి వచ్చేద్దా కూర్చో. ఫస్ట్ మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రిజిస్టర్ చేయించాలి, తర్వాత లోపల రిచ్ ఇంటీరియర్స్ పెట్టాలి, అండ్ ఆ తర్వాత వచ్చేది మార్కెటింగ్. ఎందుకు సార్ మనకి ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా? ప్రాజెక్ట్స్ కోసం కాదు మార్కెటింగ్ చేసేది, మార్కెటింగ్ చేసే స్టూడెంట్స్ కోసం. ఈ మార్కెటింగ్ మనం ఎక్కడ చేయాలి అంటే అమీర్పేట్ లోని పీజీ హాస్టల్స్ దగ్గర, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి, ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నీకు బ్యాక్వర్డ్ జాబ్ కావాలా అని అడగాలి. కావాలి అంటాడు, ఎందుకంటే అవసరంలో ఉంటారు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు తీసుకుంటాం. అలా 300 మంది దగ్గర 2 లక్షలు తీసుకొని మన బిజినెస్ స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకు వచ్చిందంతా 6 కోట్లు. వాళ్ళందరికీ జాబ్ ఇచ్చేసినట్టే. ఫస్ట్ 3 నెలలు కార్పొరేట్ ట్రైనింగ్ అని చెప్పేసి ఎటువంటి జీతం ఇవ్వకుండా అడ్డమైన కోడింగ్ లాంగ్వేజ్ అన్ని నేర్పించారు. ఆ తర్వాత 6 నెలలు ప్రతి నెల 15,000 శాలరీ ఇస్తుపోతే మనకు అయ్యే ఖర్చు 2,70,00,000. సో ఈ 6 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఇలా కళ్ళజోడు తీసేసి, మేము ఎంతగానో ట్రై చేసాం కానీ రిసెషన్ వల్ల మన కంపెనీలో ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి నీ జాబ్ పోతుంది అని చెప్తాం. సో వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా, కాబట్టి కంపెనీ నుంచి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 3,30,00,000. ఇలాగా ఇంకొక సంవత్సరం పాటు నడిపామనుకో లైఫ్ సెట్ అన్నమాట. ఎలా ఉంది బిజినెస్? ఇది బిజినెస్ కాదు సార్, ఇది పెద్ద మోసం కదా సార్ ఇది. సో ఆబ్వియస్ గా అందరి బట్లో ఇదే జరుగుతుంది. సో అందుకనే నేను బ్యాక్ డోర్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ అందరికి చెప్పాలనుకుంది ఏంటంటే, ఇలా అమీర్పేట్ లో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, బెంగళూరు లో కావచ్చు, పెద్ద మోసం అవుతున్నాడు. బ్యాక్ డోర్ జాబ్స్ కి ఆశపడి మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోకండి. సో ట్రై జెన్యూన్లీ ఇలాంటి స్కామ్స్ పాలైతే పడకండి. అండ్